భావించారు. వారి రచనతో పాటు సాహిత్యాన్ని సమాజంలోకి తీసుకొచ్చుకొని సమాజ నిర్మాణం వైపు ప్రజలను నడిపించడానికి ఎంత అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు పురంధేశ్వర్. సాంఘికంలో సాయంత్రం కవిరాజ సభలో అశేషంగా పాల్గొని అన్ని విధాలుగా కార్యక్రమాలు కోరుతా ఉన్నాం. మరి సమాజంలో ఉన్నటువంటి సమాజ ఇంతగానో తెలియవచ్చు. అది భవిష్యత్తులో అన్ని విధాల అందరినీ చైతన్యవంతం చేసి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతూ ఈ విధంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదే నేపథ్యంలో మరి గుంటూరు జిల్లా ఎంబీఎస్ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. చక్రవర్తి పురం జాషువా గారి యొక్క 130వ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. జాషువా గారు కన్నటువంటి కళలు ఆయన కుల మతాలు తీసుకున్న రీతులు చూసి పంచదాన మరి ఉన్నతమైనటువంటి విధంగా తీర్చిదిద్దేటువంటి విధంగా ఆయన వేసినటువంటి బాటలు సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశం. మరి గబ్బిలం అనేటువంటిది ఆయన యొక్క రచనల్లో ఒక మచ్చుతునుకగా మనకు కనిపిస్తుంది. ఆయన మాట్లాడినటువంటి గబ్బిలం ద్వారా పలికించినటువంటి పలుకులు పూజారి లేని వేళ ఆవేదనను వ్యక్తం చేయడం అనేటువంటిది నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమో. మరి ఒక రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలకు సంబంధించి సామాజిక స్పృహ కలిగి ఆయన మార్చే వ్యక్తి, సమాజంలో మార్పు కోరే వ్యక్తి, సమాజంలో కోరే వ్యక్తి, ప్రజల ఫలితం రైతుల ఫలితం ఈ సమాజంలో అనేక మార్పులు పరిష్కారం చేస్తుంది. కాబట్టి పురంధేశ్వరి గారి యొక్క అభ్యుదయ భావాలను అందరూ కూడా గుర్తించుకుని సమాజంలో మరింత రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నవయుగ కవితా పురం జాషువా గారి 130వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. దాంట్లో భాగంగానే ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెనాలి పక్షాన ఇక్కడికి వచ్చి ఆ మహాకవికి నివాళులు అర్పించడం కోసం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి కుల మత భేదాలకి దృష్టిలో ఉంచుకొని ఆయన కవిత్వాన్ని ఒక ఆయుధంగా చేసుకొని దానికోసం కుల మతాల విచక్షణను పారద్రోలడం కోసం ఆయన ఎంతగానో పోరాడినటువంటి కవితా వీరుడు ధీరుడు పురం జాషువా గారు. ఆయన రాసినటువంటి గబ్బిలం కానివ్వండి, ఫిరదౌసి కానివ్వండి, ముమ్తాజ్ మహల్ కానివ్వండి ఒక అమూల్య రత్నాలుగా మన సాహితీ చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన ఎంతగానో కులమత విభేదాలు పోవాలని కృషి చేసినటువంటి వాడు. అటువంటి ఆ విచక్షణకు గురయ్యి ఎంతో బాధలు అనుభవించినటువంటి వాడు. అందుకని ఆయన ఒక చోట అంటాడు, నా కవిత వధూటి నిమ్మొగము చూసి భలీ భలీ అన్నవారే నీదే కులమని ప్రశ్నించి చివాలున లేచిపోవుతో వాకున కుమ్మినట్లగును పార్థివ చంద్ర చెప్పగా సిగ్గగును అంటాడు. నిజంగా ఇది ఎంత ఆయన యొక్క కవిత మహోన్నతమైనటువంటి ఆ కవిత్వాన్ని చూసి భలీ భలీ అన్నవాళ్ళే నీదే కులమని తెలుసుకున్న తర్వాత లేచిపోతే నా హృదయంలో బాకుపెట్టి పొడిచినట్లు ఉంది అని బాధపడి దానికి వ్యతిరేకంగా ఆయన కవిత్వాన్ని ఖడ్గంగా తీసుకొని ఆ రోజున సమాజం మీద పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి పురం జాషువా. ఆయన జాతీయ భావాలతో అనేకమైనటువంటి ఖండికలు రాశారు. గాంధీజీ మీద రాశారు, అలాగే వీర శివాజీ మీద రాశాడు, ఝాన్సీ బాయ్ మీద రాశాడు. ఇలా జాతీయ భావాన్ని పురోధి చేస్తూ అనేక కవితలు రాశారు. ఆ రోజున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సుభాష్ చంద్రబోస్ మీద అనేక ఖండికలు రాశారు. ఇలా పురం జాషువా గారు అమూల్యమైనటువంటి సాహిత్య రత్నాన్ని మనకు అందించాడు. ఆయనకి పద్మ విభూషణ వచ్చింది, అంతేకాదు కళా ప్రపూర్ణ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ. అంతేకాదు ఆ రోజున సాహిత్యాకాశంలో సాహితీ ప్రపంచంలో వెలుగొందుతున్నటువంటి తిరుపతి వెంకట కవుల్లో ఒకరైనటువంటి తిరుపతి వెంకట శాస్త్రి గారు ఆయన పాదాలు పట్టుకొని ఆయనకి గండ పెండేరం దొరికటం జరిగింది.
అంతటి సహృద్భావం ఇద్దరి మధ్య ఉండేది. ఆ గుర్రం జాషువా గారు కూడా ఆయన్ని ఎంతగానో కీర్తిస్తూ అనేక కవితా ఖండికలు రాశాడు. ఆయన పాదాలంటి నేను ఆయనకి గడ్డ పెండేరం దొరకటం నేను ఒక కవిత సరస్వతికి తొలగినంతగా భావిస్తున్నానని తిరుపతి వెంకట శాస్త్రి గారు అన్నారు. అలా మహోజ్వలంగా మెరిచిపోయినటువంటి ఒక మహోన్నత కవిత చక్రవర్తి అయినా, అంతేకాదు ఆయన రాసినటువంటి ఒకే ఒక పద్యం ఆయన్ని కొన్ని దశాబ్దాలు కాదు కొన్ని శతాబ్దాల పాటు ఆయన యొక్క పేరుని చిరస్థాయిగా ఉంటుంది హరిశ్చంద్ర నాటకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పద్యాలు. అందుకని ఆయన అంటాడు, రాజు మరణించే ఒక తార గగనం, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు నిలిచే రాతి విగ్రహములందు, రాజు కవి సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అంటాడు. అందుకని చెప్పేసి అంత బహోన్నత కవిత వ్యక్తిత్వం కలిగి మన ఆంధ్ర సరస్వతికి అమూల్యమైనటువంటి ఆభరణాలుగా అనేకమైనటువంటి కవితా రచనలు చేసినటువంటి గుర్రం జాషువా గారికి ఈ యొక్క రోజున భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నాం. వద్దులాలే గుర్రం జాషువా గారి ఆశయాలు, వద్దులాలే గుర్రం జాషువా గారి ఆశయాలు.